చల్లటి చలికాలంలో వేడివేడిగా పూరి దాంతో మిక్స్డ్ వెజిటేబుల్ కూర్మాతోటి తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ విధంగా కూర్మా ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇది నేను మా అమ్మ వద్ద నేర్చుకున్నది. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేసి నేను మోడిఫై చేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి గాను మనము ఏమన్నా కూరలు తీసుకోవచ్చు. అంటే ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ లాంటివి తీసుకోవచ్చు అనమాట. పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మన ఆప్షనల్. నా దగ్గర అయితే 3 కూరలు ఉన్నాయి: ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్. ఈ 3 ఈ విధంగా చెక్కు తీసుకుని ముక్కలు తరుక్కున్నాను. రకరకాల షేప్స్లో తరుక్కున్నాను. అదేవిధంగా 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట. మనం తరుక్కున్న అన్ని కూరలు, ఉల్లిపాయలు, టమాటాలు తప్పించి అన్ని కూరలు కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానియాలి. నీళ్ళు పోయకుండా ముక్కలు తరుక్కున్న తర్వాత వాటిని కుక్కర్లో పెట్టాలన్నమాట. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఉల్లిపాయ, టమాటాలు వేయించుకోవడానికి నూనె వేసుకున్నాము. దాంట్లో పోపు వేస్తున్నాను. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర పోపు వేసాను. ఇది దోరగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు 2 వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని స్లిమ్లో వాటిని వేగనివ్వాలి. ఇవి బాగా వేగిపోతాయి. ఒక 5 నిమిషాల్లో వేగిపోతాయి. ఉల్లిపాయలు, టమాటాలు చాలా తొందరగా వేగిపోతాయి. కానీ స్లిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగంటి మాడిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే ఇవి ఉడికిపోతాయి. ఈలోపు మనము మసాలా దినుసుల్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ మసాలాకు గాను నేను ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 6-7 దాకా లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 రెబ్బలు మాత్రమే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత 3 గరిటెల పెరుగు వేస్తున్నాను. ఇందులో పెరుగుతో పాటుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి ఫ్రెష్ పెరుగు వేసుకుంటే కంటే కొంచెం పుల్లటి పెరుగు వేస్తేనే బాగుంటుంది అనమాట. 3 గరిటెలు నేను పెరిగేసాను. ఇది బాగా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఈ విధంగా అయింది కదా. కొంచెం నీళ్లు పోసుకుంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడే దీనికి రుచి ఉంటుంది. ఈ లోపల ఉల్లిపాయలు, టమాటాలు వేయలేదో చూసుకుంటున్నాం మనం. ఇంకా కొంచెం వేగాలి. ఇవి మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు వేగిపోయాయి చూసారా. ఈ టైంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బాగా థిక్గా అయింది కదా, అందుకని పలుచగా అవటానికి కొంచెము నీళ్ళు పోసుకోవాలి. ఇందులో నీళ్ళు పోసినప్పుడు కూడా బాగుంటుంది, ఎందుకంటే నీళ్ళు కూడా మరుగుతాయి కాబట్టి దాంతోపాటుగా మసాలా కూడా మరుగుతుంది. అప్పుడు నీళ్ళు కలిసిపోతాయి అన్నమాట. పలచగా చేసుకోవాలి, మరీ థిక్గా కాదు, మరీ పలచగా కాదు, మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకి తీసుకున్న కూరలకి తగినట్టుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఒక చెంచాడు పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది మసాలా. ఈ విధంగా చూసారా, ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ లోపల మనకి కూర ముక్కలు ఉడికిపోయాయి. అవి తీసి మనము పక్కన పెట్టుకుందాము. ఈ లోపల ఈ మసాలా వేగిపోయింది కదా. ఇందులో నేను పన్నీర్ ఉంది నా దగ్గర, అందుకని పన్నీర్ కూడా సన్నగా తరిగి ముక్కలు ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇది ఎడిషనల్ ఫ్లేవర్కి ఆప్షనల్. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదన్నమాట. ఈ మసాలా ఉడికి ఆ ముక్కలు ఉడికే లోపల ఈ లోపల మనము పూరీలు చేసుకుందాము. ఒక బాండీలో నేను పూరీలు మునగటానికి తగినంతగా నూనె పోసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కొంచెం లావుగా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఒత్తుకోకూడదు. చపాతీలాగా కొంచెం లావుగా ఒత్తుకుంటే ఈ విధంగా పొంగుతాయి అన్నమాట చక్కగా. ఒకవైపు పొంగిన తర్వాత వెనక వైపు తిప్పి అటువైపు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా మనం పూరీలన్నీ వేసుకుని ఈ లోపుగా ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి.
అటు కూర అవుతూ ఉంటుంది, ఇటువైపు మనము పూరీలు కూడా సిద్ధం చేసేసుకోవాలి. చూసారా, కొంచెం లావొత్తుకుంటే ఈ విధంగా చక్కగా పొంగుతాయి అన్నమాట. చాలా చక్కగా క్రిస్పీగా మంచిగా బాగుంటాయి ఇవి. సో అలాగా పూరీలు అన్నీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ముక్కలు కూడా ఉడికిపోయాయి కుక్కర్లో. వీటిలన్నింటినీ కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలాగ గరిటెతోటి మెత్తగా. మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చా పచ్చగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టవ్ మీద పెట్టుకున్న మసాలా కూడా ఉడికిపోయింది. ఆ తరుణంలో మనము ఈ స్మాష్ చేసి పెట్టుకున్న, చూడండి ఎంత దగ్గరికి వచ్చేసింది. నేను నీళ్ళు పోసా కదా, అయినా కూడా ఇంత దగ్గరికి వచ్చేసింది అన్నమాట ఉడికేసరికి. ఈ సమయంలో మనము ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత చూసారు చాలా గట్టిగా అయిపోయింది కదా, మరలా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి పలుచగా తీసుకుని అది అందులో పోసేయచ్చు. ముక్కలన్నీ అంటుకుని ఉన్నాయి కదా, అవన్నీ కూడా వచ్చేస్తుంది మొత్తం. ఆ గిన్నెలోనే మనం కాస్త నీరు పోసుకొని ఈ కూరలో కలిపేసుకుని ఒక 10 నిమిషాలు, ఎంత ఉడికితే అంత కమ్మగా ఉంటుందన్నమాట ఇది. ఒక 10 నిమిషాల సేపు దీన్ని స్లిమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా రెడీ అయిపోయింది. చివరగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరతోటి టాపింగ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఫ్లేవర్, ఈ రుచి. ఇంకెందుకు ఆలస్యం, పూరీ విత్ కుర్మా వింటర్ సీజన్కి స్పెషల్ రెసిపీ, డిన్నర్ రెసిపీ లేదా లంచ్ రెసిపీ ఎంత బాగుంటుందోనండి. పక్కన పచ్చి ఉల్లిపాయలు నంచుకోవడానికి పెట్టుకుని ఈ విధంగా పూరీ విత్ కుర్మా ఎంత అద్భుతంగా ఉందని మీరే అంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. నా అభిరుచులు ఛానల్లో హోమ్మేడ్ ఫుడ్స్లో నేను దాదాపు ఒక 70 దాకా ఎన్నో రకాల ఫుడ్స్ని అప్లోడ్ చేశాను. హోమ్మేడ్ ఫుడ్స్లో మీకు చాలా రకాల రెసిపీస్ కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. నా అభిరుచులు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రెసిపీస్ వాచ్ మై ఛానల్ నా అభిరుచులు.